యేసుక్రీస్తు అద్భుతముగా అక్కడే సమాధానం ఇస్తున్నాడు. ముళ్ళ పొదలు అంటే ఏమిటి, అవి ఎలా అంటివేస్తాయి, అవన్నీ కూడా దానికి సారాంశం ఒక జవాబు మనకు ఇచ్చాడు. ఎస్ చూద్దాం 18వ వచనం. ఇతరులు ముళ్ళ పొదలలో విత్తబడిన వారు, వీరు వాక్యము విందురు గాని ఐహిక విచారమును, ధన మోసమును, మరి ఇతరమైన అపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణిచివేయుట వలన అది నిష్ఫలమగును. చూశారా? ముళ్ళ పొదలో పడ్డ విత్తనములు, ఆ ముళ్ళ పొదలో పడ్డ విత్తనం మొలుస్తాయి, కానీ ఆ ముళ్ళు పొద ఏం చేస్తుంది? అణిచివేస్తుంది. దానికి అర్థం ఏంటంటే మీరు వాక్యం వింటారు. ఎవరు? వాక్యం వింటారు. వాక్యం వింటారు కానీ ఐహిక విచారము అనగా లోక సంబంధమైన ఆలోచనలు, ఇహ సంబంధమైన విచారములు, అది ఏమి తిందుమా, ఏమి ధరించుకుందుమా అనే ఆలోచన కావచ్చు. అయ్యో ఎలా సంపాదించాలి, ఎలా జీవితాన్ని గడపాలి విచారముతో. ఎస్, భూ సంబంధమైన విచారముతో మేము ఒకవేళ ముందుకు సాగినట్లయితే అవి ఏం చేస్తాయి తెలుసా? అణిచివేస్తాయట. ఏంటిది? భూ సంబంధమైన విచారము, లోక సంబంధమైన విచారము. అయ్యో వారికి కారు ఉందిగా, మాకు కారు లేదు కదా, ఒక విచారం. అయ్యో ఆమెకు పట్టు చీర ఉంది, నాకు పట్టు చీర లేదు కదా, మా ఎప్పుడు వస్తే ఏంటండి పట్టు చీర కొనాలా, అదొక విచారం. బాధ కొనేంత వరకు కదా అడుగుతూనే ఉంటాం. ఈ హలోక సంబంధమైన ఆలోచనలు, విచారము, బాధలు కలిగి ఉండి, అంతేకాకుండా ధనమోసమును, మరి ఇతరమైన అపేక్ష. అపేక్ష అంటే కావాలి కావాలి అనే, ఎస్, ఆ కావాలి అనే పట్టుదల కలిగి ఉన్నది ఆపేక్ష. అది ధనపేక్ష కావచ్చు, అది తిండిపేక్ష కావచ్చు, అది తిరుగుడు పేక్ష కావచ్చు. ఏదైనా దాన్ని చేయాలి ఆ పేక్ష కలిగి ఉండము. అది ఏం చేస్తుందంటే ఈ వాక్యమును అణిచివేస్తుందంట. ఈ ధనపేక్ష కావచ్చు, లేదా ఈ ధనమోసము కావచ్చు, ధనము కావచ్చు, ఈ లోక సంబంధమైన విచారములు, వీటిని ఏం చేస్తే తెలుసా? వాక్యమును అణిచివేస్తాయట. అలా అణిచివేసినప్పుడు ఆ విత్తనం ఇంకెక్కడ మొలుస్తుంది? మూలవద్దు. కాబట్టి జాగ్రత్త గ్రహించండి. దేవుడు ఆశించాడండి, నా రూపంలో నా పోలికలో ఒక మనిషిని చేసి ఓ అద్భుతముగా పరిశుద్ధంగా ఆ మనిషి జీవించాలి. పరిశుద్ధంగా జీవించిన వ్యక్తి ప్రయోజకుడుగా మారాలి. ప్రయోజకుడుగా మారి ఆయన విస్తరించాలి, ఫలించాలి. అద్భుతంగా ఆశించాడు దేవాది దేవుడు. ఆశించినట్టుగా ఆదాము జీవించిన దేవుని ఆజ్ఞ అతిక్రమించాడు, సాతానుకు లోపడ్డాడు. ఎందుకు తెలుసా? ఆపేక్ష. 99 పండ్లు తినండి, ఆ ఒక్క పండు వద్దంటే ఆ ఒక్క పండు కొరకు ఆ అవ్వ బహుశా ఎందుకో ఆ ఒక్క పండు తినవద్దని చెప్పాడుగా దేవుడు అని చెప్పేసి అంత తోట ఉన్నప్పుడు కూడా ఆ చెట్టు చుట్టే ప్రదర్శన చేస్తూ ఉండవచ్చు. ఎందుకని ఎన్ని పండ్లు తినమన్నాడు, ఒక్క పండు ఎందుకు తినవద్దన్నాడు దేవుడు? మనసుకి ఎంత ఇచ్చినా తృప్తి లేదండి. వాక్యం ఉంది, తృప్తి లేని జీవితము శాపకరమట. అంత అన్ని తినండి, ఒక్క పండు తినద్దమ్మా, ఒక్క పండు తినవద్దయా ఈ ఒక్క చెట్టుది అన్నప్పుడు కూడా చూడండి వారికి ఎంత ఆపేక్షను. తిన వచ్చి దిగో ఇది తింటే బాగుంటది, ఇది తింటే చక్కగా బ్రతుకుతారు, దేవదూతలుగా మారుతారని చెప్పేంత మాత్రాన దేవుడు మాటలు మర్చిపోతారా? ఇహ సంబంధమైన విచారము కాదా? తినాలి కాదా? ఇన్ని పండ్లు ఉన్నాయి, అది ఒక్క పండు వద్దనప్పుడు అవసరం అంటారా? ఈరోజు చాలా మంది దేవుడు అడిగింది ఇచ్చినప్పుడు ఇంకా ప్రభువా ఇది ఇచ్చావు కానీ ఇంకోటి కావాలయ్యా, ఇంకోటి దేవుడు ఇస్తాడు. ప్రభువా ఇది కూడా ఇచ్చావు, థ్యాంక్ యూ లార్డ్, కానీ ఇంకోటి ఇస్తే బాగుంటుంది కదా. అయ్యా ఇది ఇచ్చావు నాయన,
కదా. అన్ని ఇచ్చినప్పుడు ఇంకా 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 ఏదో ఒక కొరతేనా, దాన్ని బట్టి ఇచ్చిన దాన్ని బట్టి దేవుడిని స్తుతించడమో మర్చిపోతాం, దేవుడిని గణపడమో మర్చిపోతాం, దేవుడిని స్తుతించడమో మర్చిపోతాం. కానీ ఒక్క కొదవైన ప్రభువా నీకు తెలుసు కదా ప్రభువా, ఎంత అయిపోతుందో నాయనా. మరి దేవుడు ఇచ్చినప్పుడు అంతే అంత స్తుతించావా? దేవుడు కుమారుడు ఇచ్చాడు, ధనం ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, నీ సమస్యలో సమాధానం ఇచ్చాడు, అన్ని ఇచ్చావు. నువ్వు అంతగా ఎప్పుడు ఆనందించాలా? అంతగా ఎప్పుడు కన్నీళ్ళు కష్టపడినప్పుడు అర్థంలో ఒక్క కష్టం వచ్చినప్పుడు అయ్యో ప్రభువా అయిపోయింది చెప్తాం అని ఏడుస్తున్నావేంటయ్యా అని ఒకవేళ దేవుడు చెప్తాను. అన్ని చేసినప్పుడు ఒక్క చిన్న విషయంలో కూడా మళ్ళా దేవుడిని అడుగుతూ ఉంటాం. అదే జరిగింది. అన్ని పనులు ఇచ్చినప్పుడు ఒక్క పండు తినకపోతే ఏమవుతుంది? ప్రథమం చేస్తుండగా సాతానుకు దొరికింది, తిను అని తింది, అయిపోయా. ఎప్పుడైతే ఆ పండు తిన్నారో ఏమొచ్చి పడింది తెలుసా? ఎప్పుడైతే తిని పాపం చేశారో భూమి శపించబడింది. ఆదికాండం 3వ అధ్యాయం 17. నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి కనుక నీ నిమిత్తము అధమా నీ నిమిత్తము నేల శపించబడుతున్నది. ప్రయాసముతోనే నువ్వు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముళ్ళ తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. చూశారయ్యా, యేసుక్రీస్తు మాట్లాడిన మాట తెలుసా? కొన్నచ ముళ్ళ పొద మీద పడతాయి, ముళ్ళ పొదలో పడతాయి. ముళ్ళ పొదలు ఎందుకు వస్తాయి? పాపము వచ్చినప్పుడు, పాపం చేసినప్పుడు ముళ్ళు వచ్చాయి. పాపము చేసినప్పుడే భూమి శపించబడింది. ఒక్కసారి ఆలోచించండి. ఎస్, ఆదాము అంటే ఇప్పుడులో ఆదాం అర్థం తెలుసా? మట్టి లేదా నేల. ఎందుకంటే మట్టి నుంచి తీయబడ్డాడు కాబట్టి మట్టి అని పేరు పెట్టారు. ఆదాం అంటే మట్టి అన్నట్టు. మేము ఇంత ఈ ఉపమానంలో నేల అంటాం కదా, నేల గురించి నువ్వు నేర్చుకున్నప్పుడు ఈ నేల ఎవరు కాదు, మేమే అని నేర్చుకోవాలి. ఆమె ఎస్. కాబట్టి గమనించండి, ఆదాము అంటే నేల, మట్టితో చేయబడ్డ వ్యక్తి. సో ఎప్పుడైతే ఆయన ఆ పండు తిన్నాడో, పాపము చేశాడో, భూమి శపించబడింది. భూమి శపించబడింది. అంతేకాదు భూమి ఎలా శపించబడింది? ముళ్ళ పొదలు గచ్చ పొదలు వచ్చాయి. ఎప్పుడు? పాపం చేసినప్పుడు. పాపం లేనప్పుడు ఎలా ఉంది? అద్భుతమైన రుచికరమైన పండ్లు, అద్భుతమైన ఆశ్చర్యకరమైన ప్రదేశాలు, జంతువులు, మొక్కలు, బటర్ఫ్లై, ఎంత చక్కగా బ్రతకారండి. అలాంటి స్థలాన్ని పోగొట్టుకున్నాడు. ఆదాము పాపం వల్ల పాడైపోయిన నేలగా మారింది. ఆదాము పాపం వల్ల ప్రయోజనం లేని నేలగా మారింది. ఆదాము పాపం వల్ల విడిచిపెట్టిన నేలగా మారింది. 3 వచ్చాయా? ఆదాము చేసిన పాపం వల్ల మొదటిది నంబర్ 1 పాడైపోయిన నేల అయిపోయింది. అద్భుతమైన నేలగా ఉంది. ఆయన ఉన్నప్పుడు అద్భుతమైన నేల ఉంది. వండడానికి ఎక్కడ అవసరంగా చక్కగా పండ్లు తింటూ బ్రతికాడు. చక్కగా రోజు దేవుడితో మాట్లాడేవాడు. చక్కగా ఆనందం, హ్యాపీగా అన్ని జంతువుల మధ్య, పక్షుల మధ్య చక్కగా ఆనందంతో ఉండేవాడు. అలాంటి ఆనందాన్ని, అలాంటి పరిశుద్ధత జీవితాన్ని పోగొట్టుకున్నాడు, పాడైపోయాడు. అవును తెలుసా? ఆదాము మనిషి అంటే నేల, పాడైపోయిన నేల. నెంబర్ 2 ప్రయోజనం లేని నేల. చూడండి, ఏదైనా తోట అద్భుతమైన ప్రయోజనకరమైనది, తినడానికైనాను, ఉండడానికైనాను, నివాసం చేయడానికైనాను అద్భుతమైన నేల, సంతోషాన్ని, ఆనందాన్ని వెలబుచ్చే నేల. కానీ పాడైన నేలకు దేవుడు నెట్టేశాడండి. కారణం తెలుసా? చేసిన పాపానికి నెట్టేశాడు. తన భూమి ఎలా మారి తెలుసా? ముళ్ళ పొదలు గచ్చ పొదలుగా మారింది. తర్వాత విడిచిపెట్టిన నేల, అది విడిచిపెట్టబడిన నేల అనగా దాంతో ప్రయోజనం లేదు, దాంతో ఉపయోగం లేదు.
అది విడిచిపెట్టినేలా దానిలో సాగు రాదు, దానిలో పంట రాదు, దానిలో విడిచిపెట్టిన ఎవరు మెచ్చుకుంటారండి? అలాంటి నేలగా 3 నేలలుగా ఆదాము మారుతాడు. జాగ్రత్త. ఎప్పుడైతే ఆదాము పాపం వల్ల ఏం మొలిచాయి? ముళ్ళ పొదలు. ఆ ముళ్ళ పొదలు మనిషిలో పెరిగాయి కాబట్టే, జాగ్రత్తగా, ముళ్ళ పొదలు మనసులో పెరిగాయి కాబట్టే ఆ మనిషి పాపము పోవడానికి దేవుడు సాక్షాత్తుగా హోరేబు కొండ మీద ముళ్ళ పొద ద్వారా మాట్లాడాడు. ఆమేన్. ఎందుకు ముళ్ళ పొద ద్వారా మాట్లాడారు తెలుసా? ఎందుకు ఎందుకు ఆ కాలం చెప్పులు వచ్చాయి తెలుసా? ముళ్ళు వచ్చింది కాబట్టి. ముళ్ళు లేనప్పుడు చెప్పులు లేవు కాబట్టి మోసే వచ్చినప్పుడు, మోసే ఇది పరిశుద్ధమైన స్థలం, నీ చెప్పులు విడిచిపెట్టాలి, ఎందుకంటే ఇక్కడ ముళ్ళులు కాల్చివేయబడుతున్నాయి. ఎస్, కాబట్టి నువ్వు పరిశుద్ధంగా జీవించడానికి నీకు గొప్ప ధర్మశాస్త్రాన్ని నేను ఇవ్వబోతున్నాను. పరిశుద్ధులుగా జీవించడానికి మీకు ఒక గ్రంథాన్ని ఇవ్వబోతున్నాను. అదే ముళ్ళ ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆ ముళ్ళ ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాటల ద్వారా వాళ్ళు బానిసగా ఉన్నా, బందీగా ఉన్నా వారిని విడిపించాడు. విడిపించి వాడు అద్భుతంగా ముందుకు సాగాలే కానీ అయినా మనిషి చనిపోయాడే. కొంతకాలం బాగుంటున్నారు, కొంతకాలం మరలా పడిపోతున్నారు. అలాంటి ఆ ముళ్ళు అక్కడికి పోయిందా? హోరేబు కొండ మీద ఉన్న ముళ్ళు కల్వరి కొండ మీద యేసు తల మీద వచ్చాయి. వచ్చిందా లేదా? ఎందుకు వేటాడుతూ వస్తుంది ముళ్ళు? నువ్వు నేను చేసిన పాపం వల్ల. ఎందుకు వేటాడుతూ వస్తుంది పాపము? నువ్వు నేను చేసిన పాపం వల్ల క్రీస్తు తల మీద ముళ్ళు వచ్చాయి. ఆ ముళ్ళు అక్కడ నుంచి పరిశుద్ధాత్మ వచ్చే వరకు ఆ ముళ్ళు ఉంటుంది. వచ్చిన తర్వాత అది ఉండదు. చూద్దాం ఒక మాట. యెషయా గ్రంథము 32వ అధ్యాయము 13వ వచనం. నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనంద గృహములన్నిటిలో ముళ్ళు తుప్పలు బల్లు రాకాసి చెట్లను పెరుగును. ఎప్పటి వరకంట? పై నుండి మన మీద ఆత్మ, పరిశుద్ధాత్మ కుమ్మరించినప్పుడు వరకు ఈ ముళ్ళు వేటాడుతున్నాయి. అదే జరిగింది కదా. ఎప్పుడైతే యేసుక్రీస్తు తల మీద ముళ్ళ కిరీటము వేయబడిందో అక్కడ నుంచి పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద వచ్చినప్పుడు అక్కడ నుంచి ఇప్పటి వరకు ముళ్ళ చెట్లు కానీ ముళ్ళ లేదు. పాపనికి కృప వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ వచ్చేంత వరకు ఈ ముళ్ళు ఉంది. ఆదాము చేసిన పాపం వల్ల ముళ్ళు అక్కడ దేవుడు మొలకెత్తించాడు. అక్కడ నుంచి దానికి తీసేద్దామని చెప్పేసి హోరేబు కొండ ద్వారా మోషేతో మాట్లాడాడు. చూడండి ఎంత లింక్ ఉంది బైబిల్లో, ఎంత లింక్ అంటే అసలు అద్భుతం అండి. చదివితే ఎంత రహస్యాలు దొరుకుతాయంటే. ఎస్, అక్కడ నుంచి ముళ్ళు చూడండి ఎక్కడికి వచ్చిందో. యేసుక్రీస్తు తల మీద వచ్చింది, ఆ తల మీద నుంచి పోయాయి. కానీ ఈ రోజు వరకు కూడా సరైన జీవితం లేకుండా, సరైన జీవితం లేకుండా, ఫలించలేని వారిగా, ప్రయోజనం లేని వారిగా ఈ రోజు జీవిస్తామంటే కారణం ఏంటి తెలుసా? ఇంకా మన జీవితంలో ముళ్ళ పొదలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి. ఆనంద గృహాల్లో కూడా ఏమున్నాయంట? ముళ్ళ పొదలు పెరుగుతాయి, బళ్ళు రాకాసి చెట్లు పెరుగుతాయి. కాబట్టి కుటుంబము సరిగ్గా ఆధ్యాత్మికంగా ఎదగలేకపోతుంది. ఎస్, ఈరోజు సహోదరి సహోదరుడా, ముళ్ళకు సాదృశ్యము పాపము. ఈ పాపం అనే ముళ్ళు నీ వ్యక్తిగత జీవితంలో ఉంటాయి. ఈ పాపం అనే ముళ్ళు నీ కుటుంబంలో ఉంటాయి. సో ఇవి ఉన్నంత వరకు ఆత్మీయంగా ఫలించలేడు, ఆత్మీయంగా వృద్ధి చెందలేడు. కాబట్టి గమనించండి, వీటి మధ్య మనం ఉండడానికి వీల్లేదు. పాడైపోయిన నేలగా ఉండడానికి ఏమాత్రము వీల్లేదు. ఎలా ఉండాలి? మన నేల పాడైపోయిన నేలగా ఉంది. ఇప్పుడు చదివిన మాటల్లో ఏముంది? ఆనందకరమైన గృహంలో కూడా ముళ్ళు ఉన్నాయంట, హృదయంలో ముళ్ళు ఉన్నాయంట. అలా ముళ్ళు పోవాలి అంటే, పాడైపోయిన స్థలము పోవాలంటే నీ జీవితంలో ఎవరు రావాలి? పరిశుద్ధాత్మ దేవుడు రావాలి. అప్పుడు పరిశుద్ధకరమైన జీవితముగా మారుతావు. అప్పుడు పరిశుద్ధమైన గృహముగా మారుతుంది. అప్పుడు నీ జీవితము ప్రయోజనకరముగా దేవుడు చేస్తాడు. అందులో సందేహం లేదు.
కాబట్టి ఈ రోజుల్లో ఈ ముళ్ళు అనగా పాపము మన జీవితంలో ఉన్నాయి. కాబట్టి పాపములు మన జీవితంలో ఉన్నాయి. ఎలా ఉన్నాయి? ఇహ సంబంధమైన విచారములు లేవంటారా? గ్రంథము 7వ అధ్యాయం 20 చూద్దాము. అక్కడ దోపుడు సొమ్ములో ఒక మంచి సినారు పై వస్త్రములను 200 తులములు వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారము కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొట్టిని. ఏం చేశాడంట ఆయన? ఆశించాడంట. ఇహ సంబంధమైన విచారం కాదా? ఇహ సంబంధమైన కోరిక, ఇహ సంబంధమైన ఆలోచనలు, ఇహ సంబంధమైన వెండి బంగారంలో ఆశించిన ఆకాను జీవితము, వారి కుటుంబం అంతా కూడా నాశనమైంది. ఏలీషా యొక్క శిష్యుడు గెహజీ ప్రార్థన చేసినప్పుడు అద్భుతంగా దేవుడు మార్గాలు తెచ్చినప్పుడు, నయమాను తిరిగి వెళుతున్నప్పుడు గెహజీ మరలా వెనుకకు వెళ్తాడు. వెళ్ళి గెహజీ ఎందుకు పరిగెత్తుకొని వస్తున్నావు అని నయమాను అడిగినప్పుడు గెహజీ అంటున్నాడు, అయ్యా నాకు కొన్ని బట్టలు, కొన్ని విలగలిగిన బట్టలు, కొన్ని బంగారం వెండి కావాలి అని చెప్పేసి ఆశించాడు గెహజీ. ఆశించిన గెహజీ కుటుంబము కుష్టు రోగముతోనే చనిపోయారండి. చూడండి, ఇహ సంబంధమైన కోరికలు, ఇహ సంబంధమైన విచారము వల్ల నాశనము కొని తెచ్చుకుంటున్నారు. వాస్తవముగా ముండ్లు ఎక్కడ ఉంటాయంటే, ఎక్కడ ఉంటాయి ముండ్లు? సామెతల గ్రంథము 22:5 చూద్దాం సార్. ముండ్లును ఉరుములను మూర్ఖుల మార్గంలో ఉన్నవి, తన్ను కాపాడుకొని వాడు వాటికి దూరముగా ఉండాలి. అంతే. ముండ్లకు దూరంగా ఉండాలి అనగా మూర్ఖులకు దూరంగా ఉండాలి అనగా పాపులకు దూరంగా ఉండాలి. పాపులకు దూరంగా ఆ పాపము మాలో ఉండడానికి వెళ్ళదు, మూర్ఖత్వం మాలో ఉండడానికి వెళ్ళదు. మాలో ఏముండాలి? విధేయత ఉండాలి, దీనత్వం ఉండాలి, మంచితనం ఉండాలి, ప్రేమ ఉండాలి. కానీ ముళ్ళు మూర్ఖుల మధ్య ఉంటుంది. మూర్ఖులుగా ఉండడానికి వెళ్ళలేదు, పాడైపోయిన నెలగా ఉండడానికి వీలేదు, ప్రయోజనం లేని నెలగా ఉండడానికి వీలేదు, పెట్టిన నెలగా ఉండడానికి వీలేదు. పరిశుద్ధంగా జీవించాలన్న వ్యక్తి పాడైపోయాడు ఆదాము. ప్రయోజనకరంగా జీవించాలనుకున్నాడు ఆదాము, కానీ ప్రయోజనం లేక మారాడు ఆదాము. విస్తరించబడాలి అనే దేవుని ఉద్దేశం కలిగి ఉన్న ఆదాము కాస్త పాపం వల్ల ఏమయ్యాడు తెలుసా? విస్తరణ లేని విడిచిపెట్టినలాగా మారాడు. కాబట్టి ఇహ సంబంధమైన ముళ్ళు కలిగి మేము జీవించినట్లయితే, ఇహ సంబంధమైన ఆలోచన కలిగి జీవించినట్లయితే అవి మాకు నష్టాన్ని కలుగజేస్తున్నాయి. ఆ కాను ఆశించాడు, ఆశించిన దానికి తన కుటుంబము నాశనమైంది. గెహజీ ఆశించి దేవుని వ్యతిరేకంగా చేయవలసిన పని చేయకుండా ఆశించి దొంగతనము చేసి తద్వారా తనకు తన కుటుంబానికి కుష్టు వచ్చింది. దేవా లోకాన్ని ప్రేమించాడు. లోకాన్ని ప్రేమించిన దేవా ఎవరిని విడిచిపెట్టాడు తెలుసా? పౌలుని విడిచిపెట్టాడు, భక్తిని విడిచిపెట్టాడు. ధనమును ఆశించాడు యూదా. విడిచిపెట్టాడు? భక్తిని విడిచిపెట్టాడు, యేసుని విడిచిపెట్టాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. సహోదరి సేవకుడా, ఏమర్థమవుతుంది? లోక సంబంధముగా ఆశించినట్లయితే, భక్తిని విడిచిపెట్టినట్లయితే, విశ్వాసాన్ని విడిచిపెట్టినట్లయితే, యేసుక్రీస్తుని విడిచిపెట్టినట్లయితే, యేసుక్రీస్తును మేము అంగీకరించకుండా యేసుక్రీస్తుకు దూరమై ఉన్నట్లయితే మేము సమస్యలను కొని తెచ్చుకుంటాం. అనగా మేము ఫలించకుండా అణిచివేయబడతాం. ఆ లోక సంబంధమైన అవి మమ్మల్ని అణిచివేస్తాయి. ఈ లోకం వెళ్ళగలిగిన బంగారము అణిచివేస్తుంది, వెళ్ళగలిగిన పని దేవుని సంధికి రాకుండా చేస్తుంది, వెళ్ళగలిగిన ఉద్యోగము ఒకవేళ నీకు 30, 40, 50 వేల జీతం వచ్చిననుకో, ఇంకా నీకెందుకు? దేవుని సన్నిధిని లెక్క చేయవు, దేవుని మాట లెక్క చేయవు. ఎందుకని? ఎక్కడ ఉందయ్యా నాకు టైం లేదు. ఏముంది? గర్వం నెత్తి మీద ఉంది. ఏముంది? ముళ్ళ పొదలో ఉన్నాడు ఆయన. ఆ పొద అణచివేసింది కాబట్టి దేవుని దగ్గర రాలేకపోతున్నాడు. ఆ పొద అనే ఉద్యోగము, ఆ పొద అనే అహంకారము అణచివేసింది కాబట్టి దేవుడి దగ్గర రాకుండా చేస్తుంది.
ఆ డబ్బు, ఆ ధనము, ఆ వ్యాపారము అణిచివేస్తుంది. కాబట్టి మందిరానికి సరిగా రాకుండా, వాక్యము సరిగా చదవకుండా, ప్రార్థన జీవితము గడపకుండా, కుటుంబ ప్రార్థన జరగకుండా, కనీసము దేవుడిచ్చిన లవ్ లెటర్ నువ్వు చదవకుండా, దిస్ ఈజ్ ఏ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్, దిస్ ఈజ్ లవ్ లెటర్, దిస్ ఈజ్ రిటర్న్ బై గాడ్, దిస్ ఈజ్ రిటర్న్ బై హోలీ స్పిరిట్, ఇట్ ఈస్ గివెన్ టు యూ. ఇది నీకు ఇచ్చాడు, దిస్ ఈజ్ లవ్ లెటర్ టు యూ. ఇది నీకు ఒక ఉత్తరము. దీన్ని చదవకుండా ఎట్లా? ఈరోజు దీన్నే చదవతలేవు. జాగ్రత్త వహించండి. మనం ఎప్పుడైతే ప్రియులైన వారు లెటర్ పంపినప్పుడు, ప్రియులైన వారు మాకు ఏదైనా ఉత్తరం రాసినప్పుడు మనం చక్కగా దాని తెలుసా, ఇంతకుముందు అయితే చక్కగా లెటర్ చదివేవాళ్ళము, చదువుతూ ఏడ్చేవాళ్ళం, చదువుతూ నవ్వేవాళ్ళం, చదువుతూ దాన్ని ఎన్ని ఫీలింగ్లు వచ్చావో. తర్వాత ఇంట్లో మీ కుమారుడు అమ్మ అన్నప్పుడు ఎస్ చక్కగా సంతోషం అంతగా చదివేవాళ్ళం. ఆ ఫీలింగ్, ఈ లవ్ లెటర్ చదివేటప్పుడు ఆ ఫీలింగ్లో వెళ్ళాలి. దేవుడితో మాట్లాడినప్పుడు ఎస్ ఆ ఫీలింగ్లో వెళ్ళినప్పుడు ఏడుస్తుంటాం, ఆ ఫీలింగ్లో ఉన్నప్పుడు నవ్వుతుంటాం, ఆ ధైర్యాన్ని పొందుకుంటాం. ఆ ధైర్యమే వేరండి. ఈ ముళ్ళ పొదలో పడ్డ వ్యక్తి లోక సంబంధమైన ఐహిక విచారాలు అణచివేస్తాయి. త్రాగుడు అలవాటు ఉందా? అయితే అది అణచివేస్తుంది. అది దేవుని దగ్గర రానివ్వదు. ఇహ సంబంధమైన ఇహలోక విచారం కలిగి ఉన్నట్లయితే, ధన ఆశ కలిగి ఉన్నట్లయితే, ధనపేక్ష కలిగి ఉన్నట్లయితే, మరణపేక్ష, కొంతమందికి మాంసపేక్ష, మాంసం తినాలి ఆపేక్ష కలిగి ఉన్నట్లయితే, అవి కూడా తిండిపోతూ తనం కదా, అవి కూడా ఎక్కువగా ఉన్నట్లయితే అది కూడా మమ్మల్ని రాకుండా చేస్తుంది. బయట హెచ్కెల్ గ్రంథం చూద్దామా? ఎస్, అవి ఉన్నట్లయితే ఎలా గాయపరుస్తాయో. హెచ్కెల్ గ్రంథం 28:24 ఇశ్రాయేలీయులు తెలుసుకున్నట్లు వారి చుట్టూ నుండి వారిని తిరస్కరించుచు వచ్చిన వారిలో ఎవరును, ఇంకా వచ్చిన వారిలో అంటే తిరిగి వచ్చిన వారిలో, క్రీస్తు దగ్గర వచ్చే వారిలో, ఆ ముళ్ళ నుంచి బయట వచ్చిన వారికి ఏం గుచ్చుకున్నావు? వారికి గుచ్చుకొను ముళ్ళుగానైనను ముళ్ళున్నాయా? గుచ్చుకునే ముళ్ళుగానైనను, నొప్పించు కంపగానైనను ఉండరు. ఆమేన్. ఎస్, నిజంగా ఈరోజు ఆ ముళ్ళ పొద నుంచి బయటపడాలి అన్నట్లయితే ఈరోజు నువ్వు దేవుని దగ్గరకు రావాలి. ఈరోజు ఆ మాటలు నీ హృదయంలో మంచి నేలలో పడ్డ విత్తనాలుగా ఉండాలి. నీ జీవితంలో అవి ఫలించే వ్యక్తిగా ఉండాలి. అలా ఉన్నట్లయితే ఆ ముళ్ళు అనగా పాపము నీకు ఇక గుచ్చదు. ఎందుకండి? పాపం ముళ్ళు చెప్పండి విరువబడింది. ఇక నుంచి ఆ ముళ్ళు నీకు గుచ్చదు. ఇక నుంచి నువ్వు పరిశుద్ధంగా జీవించవచ్చు ప్రభులో ఉన్నంత వరకు. ఇక నుంచి నువ్వు ప్రజకుడుగా జీవించవచ్చు ప్రభులో కొనసాగుతూ ఉన్నప్పుడు. ఇక నుంచి అనేక మంది దేవుడు విస్తరించబోతున్నాడు ఎప్పుడో ప్రభులో ఉన్నంత వరకు. ఇక నుంచి ఆ ముళ్ళు నీకు గాయము చేయవు. ఆ ముళ్ళు కంప నీ మీద వచ్చి పడదు. కారణం ఏంటంటే ఒకవేళ దేవుడి దగ్గరకు నువ్వు వచ్చి ఉన్నట్లయితే. ఇలాంటి నేల కలిగిన నీవు ఎలాంటి నేల? ఒకవేళ ముళ్ళ పొదలో కలిగిన పడ ఉన్న వ్యక్తిగా ఉన్నట్లయితే ఈరోజు నువ్వు చెప్పుకోవట్లే కానీ మనసులో ఉన్న ఏదో ఒక కోరిక, ఏదో ఒక అపేక్ష ఉంది. అది ఇహపరమైన విచారము కావచ్చు, ఇహ సంబంధమైన ఆలోచన కావచ్చు. కాబట్టేగా ఆత్మీయంగా ఫలించలేకపోతున్నావు, కాబట్టేగా ఆత్మీయంగా జీవించలేకపోతున్నావు, ప్రభుల్లో వాడబడలేకపోతున్నావు, ఆదివారం వస్తే రాలేకపోతున్నావు, ఊర్లు తిరుగుతున్నావు, పనులు అంటున్నావు, ఏదో అంటున్నావు. ఎందుకో తెలుసా? అవి కొన్ని నిన్ను ఏం చేస్తున్నాయంటే అణిచివేస్తున్నాయి. ఈ ముళ్ళ పొదలో ఉన్నంత వరకు ఏ విధంగా ప్రార్థించగలవు? ఈ ముళ్ళ పొదలో ఉన్నంత వరకు ఏ విధంగా నువ్వు ఆత్మీయంగా జీవించగలవు? ఈ ముళ్ళ పొదలో ఉన్నంత వరకు ఏ విధంగా నువ్వు పరిశుద్ధిగా జీవించగలవు? ఈ ముళ్ళ పొదలో ఉన్నంత వరకు ఏ విధంగా నువ్వు ఆత్మీయుడిగా జీవించగలవు? ఏ విధంగా ఇతరులకు ప్రయోజనకరంగా జీవించగలవు? ఎందుకని అవే నిన్ను అణిచివేస్తున్నాయి, అవే నిన్ను ఎదురుతున్నాయి. నీ పైన ఏమున్నాయి? ముళ్ళ పొదలు ఉన్నాయి. నీ మధ్య ఏమున్నాయి? గచ్చ పొదలు ఉన్నాయి. వాటి మధ్య ఏ విధంగా ఫలించగలవు సహోదరి సహోదరుడా? వాటి మధ్య ఏ విధంగా ఆత్మీయంగా జీవించగలవు సహోదరి సహోదరుడా? వాటి మధ్య ఏ విధంగా నువ్వు వాక్యం చదవగలవు, ప్రార్థన చేయగలవు సహోదరి సహోదరుడా? ఈ రోజు ప్రార్థన చేయలేకపోవడానికి కారణం తెలుసా? ఒకవేళ ముళ్ళ పొదలో పడ్డ వ్యక్తిగా ఉన్నావేమో. కాబట్టి అవి అణిచివేస్తున్నాయి, అవి రాకుండా చేస్తున్నాయి, అవి నిన్ను దూరము చేస్తున్నాయి, అవి నిన్నేం చేస్తున్నాయి తెలుసా?
నీ ఆకాంక్ష, నీ యొక్క కోరిక అంతా, దేవుడి మీద ఉండవలసిన నీ యొక్క మనసు, దేవుడి మీద ఉండవలసిన నీ యొక్క కోరిక, దేవుడి మీద ఉన్న నీ అపేక్ష, అదంతా సాతాను ముళ్ళ పొదలో ఉన్న నిన్ను ఏం చేస్తుందో తెలుసా? నీ అపేక్ష అంతా లోకం మీద, నీ అపేక్ష ఎంత దాని మీద. అవి ఏం చేస్తున్నాయి? అవి నిన్ను అణిచివేస్తాయి. అవి అణిచివేసి అలానే ఉంటే ఏమవుతుంది బ్రదర్ అని అనుకుంటున్నారా? అలాగనే ఉన్నారనుకోండి, ఖచ్చితంగా ముళ్ళను తీసుకుపోయి ఎక్కడ ఇస్తారు తెలుసా? ఎక్కడ? కానీ బైబిల్ ప్రకారంగా అగ్నిలో పడేశారంట. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 8వ వచనం. అయితే ముళ్ళ తుప్పలను, గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికి రాలదని విసర్జించుడి. శాపము పొందదగినదగును, తుదకది కాల్చివేయబడును. ఆ ముళ్ళ పొదలో మనం ఒకవేళ ఇంకాను పెరుగుతూనే, ఇంకా వింటూ కూడా సరైన జీవితము గ్రహించకుండా, సరైన జీవితం జీవించకుండా, ప్రార్థన జీవితము అవలంబించకుండా, వాక్యము చదవకుండా, ముళ్ళ పొదల నుంచి నువ్వు ఒకవేళ బయటకు వచ్చినట్లయితే, ఆ ముళ్ళ పొదల నుంచి నువ్వు ఒక జాడించి నీ పాపను క్షమించమని అడిగి దేవుని దగ్గర మరలా వచ్చి, అయ్యా నన్ను సంపూర్ణంగా విడుదల చేయి అని అడిగి ముందుకు సాగినట్లయితే దేవుడు నీకు పరిశుద్ధమైన జీవితం మరలా ఇస్తాడు. హల్లెలూయా. దేవుడు గొప్ప ప్రయోజకుడుగా నిన్ను దీవిస్తాడు, అనేక మందికి దీవెనకరంగా మారుస్తాడు, నిన్ను దేవుడు విస్తరిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ఒకవేళ మార్చుకోకుండా ఇక్కడ హల్లెలూయా అని ముందుకు వెళ్ళి మరలా అదే దేవుడు దూరంగా జీవించలేదు. దయచేసి గమనించండి, ఆ ముళ్ళంట విసర్జించబడతాయి. ముళ్ళు కలిగిన నీవు ఇక్కడ నరకంలో పడేయబడుతున్నావు, నరకంలో వెళ్తావు. ఆ నరకంలో వెళ్ళకుండా, అగ్నిలో కాలకుండా దేవుడు ఈరోజు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఎక్కడ తెలుసా? చక్కని జీవితం కలిగి ఫలించే వ్యక్తిగా, ప్రయోజకుడుగా దేవుడు నిన్ను చేయాలి అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంతకాలము తెలుసుకోలేదేమో, ఎందుకు నేను మిస్ అవుతున్నా, ఎందుకు నేను మోకరించలేకపోతున్నా, ఎందుకు నేను వాక్యం చదవలేకపోతున్నా, ఎందుకు ప్రార్థించలేకపోతున్నా, ఎందుకు నేను సరైన సమయానికి రాలేకపోతున్నా. పైపెచ్చు ఇహ సంబంధమైన విచారం అంతా దేవుని గురించి ఆలోచించినట్లయితే దేవుడు మీ గురించి ఆలోచిస్తాడు. హల్లెలూయా. దేవుని పరిచయం గురించి మీరు ఆలోచించినట్లయితే దేవుడు మీ పనుల గురించి, మీ చేసే చేతుల వృత్తుల గురించి దేవుడు ఆలోచిస్తాడు, దేవుడు తోడుంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనం ఎప్పుడు కూడా పాడైపోయిన నేలగా ఉండడానికి వీల్లేదు, ప్రయోజనం లేని వ్యక్తిగా ఉండడానికి వీల్లేదు. విడిచిపెట్టిన వారిగా దేవుడు విడిచిపెడితే ఏమవుతుంది తెలుసా? విడిచిపెట్టాడు దేవుడు యూదాను, అయిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. దేవుడు విడిచిపెట్టాడు, పరిశుద్ధాత్మ విడిచిపెట్టింది సౌలును, చచ్చిపోయాడు, మరణించాడు. విడిచిపెట్టాడు ఆకానును, విడిచిపెట్టాడు గెహజీని, విడిచిపెట్టిన నేల ఏమైపోయింది? శపించబడ్డారు, నాశనమయ్యారు, కుష్ఠరోగంతో లాడిపోయి కనీసం వారి సంతతి కూడా లేని దాఖలాలు లేకుండా చేశాడండి. తుడిచిపెట్టాడు దేవుడు. ఈ రోజు నుంచి అయినా నీ ఒంట్లో ఉన్న ఆ ముళ్ళులు ఏమై ఉన్నావో, ఇహ సంబంధమైన విచారం, ఆ ధనమోహం, ఆ ఇతర అపేక్షలో ఏదైతే ఉందో ఆ అపేక్షలన్నీ దేవుని వైపు తిరిగినట్లయితే, దేవుని కొరకు అపేక్ష కలిగి, దేవుని కొరకు తృష్ణ కలిగి ఆ పని చేస్తూ ముందుకు సాగినట్లయితే దేవుడు ఉన్నత స్థితిలో నిన్ను దేవుడు నిలబెడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి గమనించండి, పరిశుద్ధంగా జీవించాలి, ప్రయోజకుడుగా నేను ఉండాలి, విస్తరించబడాలి, అనేక మంది దీవెనకరంగా నేను ఉండాలి అని నువ్వు ఆశించినట్లయితే ఈరోజే ఈ ముళ్ళ పొదలో నుంచి నువ్వు బయటకు రావాలి, గచ్చ పొదలో నుంచి బయటకు రావాలి. ఒకవేళ రాకపోతే కష్టం ఎవరు తెలుసా? ఎవరికి గుచ్చుతాయి? ముళ్ళు నీకే గుచ్చుతాయి. ఆ ముళ్ళు గుచ్చుతాయి. ముళ్ళ మధ్య నువ్వు ఉండడానికి వీలదు. ముళ్ళ మధ్య నువ్వు ఉన్నట్లయితే అది నీకు క్షేమము కాదు.